రాఘవో రాజన్ కోసలేంద్రో మహాయశాః ప్రాప్తకాలమిదం వాక్యం తదా దత్స్య కురుష్వచ. రాజా, కౌసల దేశపు రాజు మహాకీర్తిమంతుడు అయిన రాఘవుడు సమయోచితంగా నీకు ఇలా చెబుతున్నాడు, విని అలా చెయ్యి. అకృతాత్మా నమాసాద్య రాజా నమ నయే రతం వినశ్యంత్య నయావిష్టాః దేశాశ్చ నగరాణి చ. తన్ను తాను అదుపులో ఉంచుకోలేని అవినీతిపరుడైన రాజును ఆశ్రయించి ఉండే దేశాలు గాని నగరాలు కాని అవినీతిమయములై నశించిపోతాయి. త్వయైకేనాపరాద్ధం మే సీతా మాహరతా బలాత్ వధాయాన పరాద్ధానం అనేష్యాం తద్ భవిష్యతి. నీవు సీతను బలవంతంగా అపహరించి నా పట్ల నీవు ఒక్కడివే అపరాధం చేశావు, కానీ అది అపరాధం చేయని మిగిలిన వారి చావుకు కూడా కారణమవుతుంది. ఏ త్వయా బలదర్పాభ్యాం ఆవిష్టేన వనేచరాః ఋషయో హింసితాః పూర్వం దేవాశ్చాప్యవమానితాః రాజర్షయశ్చ నిహతాః రుదత్యశ్చ హృతాః స్త్రియః తుదిదం సమనుప్రాప్తం ఫలం తస్యా నయస్యతే. నీవు బలంతో దర్పంతో ఉన్మత్తుడవై పూర్వం అడవులలో నివసించే మునులను హింసించావు, దేవతలను అవమానించావు, రాజర్షులను చంపివేశావు, ఏడుస్తున్న స్త్రీలను అపహరించావు. ఈ నీ అవినయానికి తగిన ఫలం ఇప్పుడు నీకు ప్రాప్తించబోతోంది. హంతాస్మి త్వాం సహామాత్యైః యుధ్యస్వ పురుషో భవ పశ్య మే ధనుషో వీర్యం మానుషస్య నిశాచర. నిన్ను నీ మంత్రులతో సైతంగా చంపుతాను, పౌరుషం గలవాడివై యుద్ధం చేయి. నిశాచర, మానవుడినే అయినా నా వింటి బలం చూడు. ముచ్యతాం జానకీ సీతా నమే మోక్ష్యసి కర్హిచిత్ అరాక్షసమిమం లోకం కర్తాస్మి నిశితైః శరైః. జనకనందిని అయిన సీతను విడిచిపెట్టు, లేకపోతే నా నుండి ఏ విధంగానూ తప్పించుకోలేవు. వాడి బాణాలతో లోకంలో రాక్షసులే లేకుండా చేస్తాను. ఇతి తస్య